రెండవది ఏమంటే ఇందాక ఫ్యాకల్టీ గురించి కూడా ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ ఎట్ యువర్ డిస్పోజల్, మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా గర్వపడతాను. అంతేకాకుండా పిల్లలు తెలుసుకోవాల్సింది ఒకటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా మంది పిల్లలు ఈ కాంపిటీషన్లో ఏమవుతున్నారంటే, ఇప్పుడు రాజకీయాల్లో కూడా నేను గమనిస్తాను, మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటున్నారో యంగ్ జనరేషన్, వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డబ్బే పరమావధిగా ఆలోచన చేస్తున్నారు. పదవి ఉంటే అధికారం చలాయించాలనే ఆలోచనతో చేస్తున్నారు. ద అదర్ వేడ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోతున్నారు. దీనికి కాలేజ్ డేస్ నుంచే మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేబీ టుమారో యూ విల్ బికమ్ ద లీడర్స్ ఇన్ ద సొసైటీ, పొలిటికల్లీ ఆల్సో, ఆర్ ద గవర్నమెంట్ ఆల్సో, ఆర్ ఇన్ యువర్ పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఏ రకంగా ఉండాలంటే, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సంస్థకు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రాంతానికి కావచ్చు, మీరు ముందుండి కష్టాన్ని ఎదుర్కొని ఫలితాలని రాబట్టుకొని వాటిని 10 మందికి పంచిపెట్టే విధంగానే లీడర్స్ ఎదగాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. పిల్లలకి 79వ స్వాతంత్ర దినోత్సవం ఇది. మనకి ఎంతో మంది ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, దేశభక్తి, మా జాతి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళ జీవితాన్ని కోల్పోయి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే వారందరికీ పూజ చేయడమే కాదు, వాళ్ళు ఏ ఆలోచనతో, ఏ స్ఫూర్తితో, ఏ ఆశయంతో, ఏ సంకల్పంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో, మన కోసం పాటుపడి వాళ్ళ జీవితాన్ని ధారపోసినారో, వారి ఆలోచనల్ని, ఆశయాల్ని కొనసాగించినప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దేశం కోసం అంతో ఇంతో కష్టపడదాం, ప్రాంతం కోసం అంతో ఇంతో కష్టపడదాం, 10 మంది కోసం అంతో ఇంతో కష్టపడదాం, కొద్ది వరకు స్వార్థాన్ని పక్కన పెడదాం. ఇదే వాళ్ళు చూపించినటువంటి మార్గం. మనకి ఆ మార్గాన్ని మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో నిజమైనటువంటి దేశభక్తిని అలవర్చుకునే విధంగా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఒక ఫిలాసఫీ కింద మనం అందరూ వంట పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక సరైనటువంటి వేదిక, సరైనటువంటి సమయం, సరైనటువంటి దినం. ఇది ఆ దినాన్ని మీకు చెప్పాలనే ఆలోచనతోనే మీ ముందుకు నేనే బలవంతం చేసి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద కన్సర్న్ వాట్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తుండేటి సొసైటీలో. మీకు అంతో ఇంతో ఒక 10 మందిలో ఒకరికైనా దీన్ని ఇంజెక్ట్ చేయగలిగితే వీ విల్ బి సక్సెస్ఫుల్. ఆ ఆలోచనతోనే మీ ముందుకు రావడం జరిగింది. మొదటి అడుగులో జై హింద్తో కొద్ది వరకు దేశభక్తి అనేది పిల్లల్లో ఇంకా ఉంది. ప్రతిజ్ఞని చేయించడం స్కూల్లో మర్చిపోయినారేమో కానీ ఈ రోజుల్లో ప్రతిజ్ఞ చేయించడం లేదనుకోండి, స్కూల్లో చేస్తున్నారా? కానీ మేము స్కూలింగ్ డేస్ లో ఎవ్రీడే పొద్దున్నే ప్రతిజ్ఞ చేయించేవాళ్ళు. ఒక రకంగా అదొక కమిట్మెంట్. ఆ ప్రతిజ్ఞ అనేది ప్రతిరోజు మనం అదే పదే వల్లే వేసేసరికి జీవితంలో ఒక భాగమై ఉంటుంది. అది మర్చిపోలేకుండా అదేదో క్యాజువల్ గా తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు పర్వర్టెడ్ పీపుల్ గా సొసైటీలో తయారవుతారు. ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకుని ఓన్ చేసుకుంటారో వాళ్ళు కమిటెడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా సొసైటీలో తయారవుతారు. దట్ ఈస్ హౌ ద ఫిలాసఫీ షుడ్ గెట్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద యంగ్ జనరేషన్. కాబట్టి దీన్ని కూడా ప్రాక్టీస్ కింద ఏదైనా మేబీ ప్రతిజ్ఞ కాకపోతే ఏదో ఒక రకంగా అయితే పిల్లల్లో ఎప్పటికప్పుడు ఒక ఉదయాన్నే ఒక 5 నిమిషాలైనా మీరు దానికోసం కేటాయిస్తే ఏదైతే స్ట్రీట్ స్మార్ట్ గా బతకల్లా అనే పిల్లల్ని బాధ్యత కూడా బతకల్లా, సమాజ హితం కోసం బతకల్లా, ఈ సమాజం మాది, ఇక్కడ మనం బతుకుతున్నాం, ఈ సమాజం కోసం మనం కూడా అంతో ఇంతో బాధ్యతగా వ్యవహరించాలనే ఒక ఆలోచన, ఈ దేశం కోసం మనం బాధ్యతగా ఆలోచన చేయాలనే ఆలోచన
పిల్లలకు ఎప్పటికప్పుడు నేర్పించేటువంటి విధానంలో ఒక భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తూ తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, మేబీ ఒరిజినల్ పొలిటీషియన్ గా చెప్పే స్పీచ్ కాకుండా మీకు వేరే రంగా చెప్తాను. ఇది మనసులో నుంచి చెప్తున్నటువంటి మాటలు. మీకు ఎవరికైనా బోరింగ్ ఉంటుంటే ఐ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్. కానీ మనసుకు హత్తుకునే రంగా ఆలోచన చేయండి. కొద్ది వరకు మంచి ఫలితాలు వస్తాయి. చాలా వరకు మంచి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. మంచి సమాజాన్ని నిర్మించగలుగుతారు. ఇది ఒక 79వ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం అందరం కలిసి భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చంద్రన్న చెప్తాను, కమిషనర్ గారికి చెప్పండి, మేడం చాలాసార్లు అడిగింది ఆ రోడ్డు ఎస్టిమేషన్ వేసి ఇవ్వమనండి, అది ఇచ్చేద్దాం సిఎస్ఆర్ లో, వెంటనే మంజూరు చేద్దాం. అది మరొకసారి అందరూ కూడా ఆహ్వానించి ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.